నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నుండి వెళ్ళిపోగానే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ప్రజలచే వ్యతిరేకించబడుతూ, ఎందుకంటే పరిపాలన విషయంలో కావచ్చు, పరిపాలనలో పెట్టినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీల విషయంలోనైతే పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకు అంటే పెట్టిన 6 గ్యారంటీలు ఒక ఫ్రీ బస్ తప్ప ఏది అమలు కాలేదని చెప్పేసి, గ్యాస్ విషయంలో కావచ్చు, పెన్షన్స్ విషయంలో కావచ్చు, యువతకు సంబంధించినటువంటి ఈ ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఏది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం. కనీసం ఆ ప్రభుత్వం మారితే అన్న ఇంకేదైనా జరుగుతుందో అని చెప్పేసి ఊహలుండే, కానీ ఆ ఊహలు కూడా నిరాశలు అయిపోయాయని చెప్పేసి ప్రజలు పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. నిజంగా అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద బాస్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు అసలు ఎందుకని మాట్లాడట్లేదు? ఇంత పెద్ద ఎత్తున ఇటు కాళేశ్వరం ఇష్యూ విషయంలో కావచ్చు, ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పైన ఇన్ని వ్యతిరేకమైనటువంటి ఆంక్షలు, దీనికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతుంది? ఓన్లీ నాయకులు ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర నాయకులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మరి కేసీఆర్ ఎందుకు మౌనం పాటించాల్సి వస్తుంది? కేసీఆర్ ప్లాన్ ఏమై ఉంటుంది? అసలు బీఆర్ఎస్ పార్టీ అసలు ఏం చేయబోతుంది? నెక్స్ట్ కేసీఆర్ యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా కొంచెం అర్థం కాని పరిస్థితి. నిజంగా బీఆర్ఎస్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యామ్ కేసులో ఇటు ప్రభాకర్ రావుని, దీనికి సంబంధించి అమెరికా నుండి అయిపోయింది ఆ కేసు. ప్రభాకర్ రావు ఇటు రాడు. ప్రభాకర్ రావు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే అమెరికాలో అక్కడే చనిపోయే వరకు కూడా ముసలివాడు అయిపోయి, ఏజ్ బార్ అయిపోయి అక్కడే ఉంటాడు. ఇప్పుడు తెలంగాణకి రాలేడు అనుకునే పరిస్థితుల్లో ఎందుకు అంత తొందరగా షీట్ పిటిషన్ పేరుతో ఎందుకు ఇండియాకి రప్పించడం జరిగింది, తెలంగాణకి రప్పించడం జరిగింది? ఈ రోజు కూడా దానికి సంబంధించి విచారణ చేయబోతా ఉన్నారు. నిజంగా కేసీఆర్ ప్లాన్ అసలు ఏముండబోతుంది, ఎట్లాంటి వ్యూహం ఉండబోతుంది? ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన వ్యతిరేకత ఉంది. ఎందుకు అంటే పథకాల విషయంలో అమలు కాలేదని చెప్పేసి, కావాలనే పథకాల గురించి మాట్లాడతాయని చెప్పేసి నిరుద్యోగుల విషయంలో నిరుద్యోగులనే జైల్లో పట్టిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటు ఆదివాసీలను వాళ్ళ ఫార్మా కంపెనీల పేరుతో వాళ్ళందరికీ బేడీలేసింది. రైతులకు పంటలు పండించుకునే రైతులకు బేడీలేసింది. రైతులను కానీ వ్యవసాయాన్ని కానీ కూనీ చేసింది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన అలిగేషన్స్ కూడా చేసింది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఇష్టానురీతిగా ప్రజల్లో ఎక్కడికి వెళ్ళి మైక్ పెట్టినా కూడా ఈ ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టాడు, ఫ్రీ బస్సుల వల్ల మహిళలందరం కొట్టుకుంటున్నాం, ఫ్రీ బస్సులు ఎవరికి కావాలి, ఈ ఫ్రీ బస్సులు పెట్టినందువల్ల దీనిపైన వచ్చే ఖర్చు, దీనిపైన వచ్చే నష్టం, దీనిపైన వచ్చేటువంటి ఆ అప్పులన్నీ ఎవరు కడతారు? ప్రజలపైనే కదా భారం వేసేది ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా అటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తా ఉన్నారు. బస్సులలో కూడా ఇష్టానురీతిగా కొట్టుకుంటా ఉన్నారు అని చెప్పేసి కూడా మహిళల మాటల్లోనే విన్నాం. అదే విధంగా నిరుద్యోగుల విషయానికి వస్తే, నిరుద్యోగుల విషయంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి చాలా సార్లు ప్రతి ఒక్క బహిరంగ సభల్లో కావచ్చు, ప్రతి ఒక్క ప్రెస్ మీట్ లో కూడా చెప్తా ఉన్నాడు. నిజంగా మరి 50,000 ఉద్యోగాలు ఇచ్చిందా అంటే లేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ఉద్యోగాలను ఓన్లీ నియామక పత్రాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది ఏంటంటే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఈ దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ రాష్ట్రాలు కూడా ఇన్ని వేల ఉద్యోగాలు ఎప్పుడు కూడా ఇచ్చిన పాపన పోలే. మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే నిరుద్యోగులంతా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు, బీఆర్ఎస్ పార్టీ మధ్యలో లోక్సభను రద్దు చేయడం ద్వారా నెక్స్ట్ మీ ప్రభుత్వం ఎలక్షన్స్ తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నియామక పత్రాలను మీరు ఇచ్చినందువల్ల మీరు ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, మీరు ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారో అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు ప్రియాంక గాంధీ కావచ్చు, అయితే అశోక్ నగర్కి వచ్చి మాకు చెప్పేసి వెళ్ళారు, మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, ఈ ప్లేస్ లో మీకు ఈ కేటగిరీలో తీసుకుంటామని చెప్పేసి కూడా అశోక్ నగర్ వచ్చి చెప్పిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, కనీసం ఆ ఉద్యోగాల గురించి మాట్లాడిన పాపాన పోవట్లేదు ఎందుకు అని చెప్పేసి కూడా ఓయూ విద్యార్థి నాయకులందరూ అయితే పెద్ద ఎత్తున ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రతి వారానికి 10 రోజులకు ఏదో ఒక ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు. ఏదైతే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా కనీసం నిరుద్యోగుల గురించి ఏమైనా మాట్లాడతాడేమో, ఏదైనా జాబ్స్ విషయంలో ఇన్ని జాబ్స్ ప్రకటించబోతా ఉన్నాడా, లేకపోతే అసలు నిరుద్యోగుల గురించి కనీసం ఏమైనా మాట్లాడే ఛాన్స్ ఉందా అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఎదురు చూసారు. కనీసం ఆ నిరుద్యోగుల గురించి కూడా ఏం మాట్లాడిన పాపన పోలే మన రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఉద్యమకారులు తెలంగాణలో లాఠీ తూటలతో, రబ్బర్ బుల్లెట్లతో ఒక్కొక్కరికి బాడీలో బుల్లెట్ దీనవడం ఎంతో మంది చనిపోయిన పరిస్థితి. అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు తీరని లోట్లు చాలా ఉన్నాయి.
కనీసం వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే 250 గజాల స్థలాన్ని కేటాయించడం విషయంలో కావచ్చు, లేకపోతే సంబంధించి ఇన్సూరెన్స్ విషయంలో కావచ్చు, ఆర్థిక సంబంధాలైన మాకు ఏమైనా హెల్ప్ చేస్తుందేమో ప్రభుత్వం అని చెప్పేసి ఉద్యమకారులు కనీసం ఈ ప్రభుత్వం ఏమైనా హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఎదురు చూస్తే కనీసం ఈ ప్రభుత్వంలో కూడా కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపన పోలే. కనీసం జూన్ 2వ తేదీన కూడా కనీసం అమరవీరుల గురించి కావచ్చు, ఈ ఉద్యమకారుల గురించి కావచ్చు ఏమైనా మాట్లాడబోతుందా రేవంత్ రెడ్డి, లేకపోతే ఉద్యమకారులకు ఏమైనా ప్రకటించబోతుందా, ఏదైనా హామీ ఇవ్వబోతుందా అని చెప్పేసి ఉద్యమకారులందరూ ఎదురు చూశారు. కానీ ఉద్యమకారుల గురించి కూడా అక్కడ కనీసం వాళ్ళ ఊసు కూడా ఎత్తని పరిస్థితి. ఉద్యమకారులు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఇటు ఉద్యమకారులు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి 1200 కుటుంబాల్లో ఎంతో మంది చనిపోయిన పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రాణాలు చనిపోయినటువంటి సమాధుల మీద వచ్చినటువంటి తెలంగాణను లేదు మేము సాధించామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తాడు. లేకపోతే మేము సోనియా గాంధీ వాళ్ళే తెలంగాణ వచ్చింది, సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కానీ కేసీఆర్ కొట్లాడడం వల్లే కూడా తెలంగాణ వచ్చింది కదా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి నిజంగా ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అంటే, ఇటు నిరుద్యోగుల విషయంలో కరెక్ట్ గా పని చేయట్లేదు, ఉద్యోగాల విషయంలో లేదా ఉద్యమకారుల విషయంలో కరెక్ట్ గా పని చేయట్లేదు, మహిళలకు ఇస్తున్నటువంటి 2500 పెన్షన్ విషయంలో ఇవ్వట్లేదు, లేకపోతే ముసవాళ్ళకు పెంచుతున్నటువంటి పెన్షన్ విషయంలో దానికి సంబంధించి మాట్లాడట్లేదు. అలాగే రైతు భరోసా రైతు బంధు బంద్ చేసిరు. రైతు భరోసా విషయంలో కూడా అది మొన్న ఎండాకాలంలో ఇచ్చినటువంటి డబ్బులను ఇప్పుడు ఇస్తున్నారు. అది కూడా 4 ఎకరాల లోపున్న వారికి ఇచ్చిరు. ఇంకా 4 ఎకరాల తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికి కూడా కనీసం ఏమి కూడా చెప్పని పరిస్థితి. మరి నిజంగా ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంకి? కావాలనే తెచ్చుకుంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏముంది? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్ లో, నా స్కూల్ బీజేపీ అయితే నా కాలేజ్ టీడీపీ అని, నేను ఉద్యోగం చేస్తుంది రాహుల్ గాంధీ దగ్గర అని చెప్పేసి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన. అంటే ఈ వ్యాఖ్యలకు ఏంటి కారణం? నిజంగా ఇంతకుముందు బీజేపీలో ఒకప్పుడు RSS లో పనిచేసినట్టు వ్యక్తి కాబట్టి దీనికి సంబంధించి కావాలనే అట్లా మాట్లాడే ప్రయత్నం చేశాడా? నిజంగానే బీజేపీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అంశాలు వాటిపైన, వాటి సిద్ధాంతాలపైన పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? లేకపోతే టీడీపీకి సంబంధించి ఏమైనా మళ్ళీ టీడీపీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తా ఉన్నాడా? ఎందుకంటే అటు టీడీపీలో వర్క్ చేసిన రేవంత్ రెడ్డి కాబట్టి, అటు చంద్రబాబు దగ్గర చాలా దగ్గర వ్యక్తి, చాలా సన్నిహితుడు చంద్రబాబు కాబట్టి, చంద్రబాబు యొక్క శిష్యుడు కాబట్టి, ఇద్దరు అక్కడ గురువు సీఎం అయితే ఇక్కడ శిష్యుడు సీఎం కాబట్టి మరి వీళ్ళ మధ్యలో ఏదైనా జరిగే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే ఐటీ శాఖ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ ఎంతో డెవలప్ అయిపోయింది. అటు కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ అయిపోయింది. ఎన్నో అమెరికా నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి ఎన్నో రకాలైనటువంటి కంపెనీలను తీసుకొచ్చిండు, పెట్టుబడులను తీసుకొచ్చిండు. కానీ ఎందుకు ఈ ఐటీ శాఖ శ్రీధర్ బాబు హయాంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, ఎందుకు ఐటీ శాఖ మొత్తం ఆంధ్రాకి ఎందుకు తరలిపోతుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రశ్నిస్తా ఉంది. వీటికి సమాధానం చెప్పకుండా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి నిజంగా ఇన్ని జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు ఎందుకని మాట్లాడట్లేదు? మరి నిజంగా ఈ కాళేశ్వరం విషయంలో లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. లక్షల కోట్ల స్కామ్ ఇది కల్వకుంట్ల కుటుంబమే తిన్నది, మొత్తం ఆ సొమ్మంతా తిన్నది వాళ్ళే, తిని పక్కకు జరిగారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంత పెద్ద ఎలిగేషన్ చేస్తా ఉంటే మరి కేసీఆర్ ఎందుకని మాట్లాడట్లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి మాట్లాడుకుంటా ఉన్న పరిస్థితి. ప్రజల్లో కావచ్చు అసలు కేసీఆర్ ఎందుకు బయటకు రాలేకపోతున్నాడు అని. మరి కేసీఆర్ యొక్క వ్యూహం ఏంటి? రేపు నిజంగా ఇట్లా దీనికి సంబంధించినటువంటి విచారణలో, కాళేశ్వరం కమిషన్ విచారణలో నిన్న ఈటెల గారు కూడా మాట్లాడారు. అసలు దీనికి సంబంధించి విచారణలో ఫైనాన్స్ మినిస్టర్ గా నేను పనిచేశాను కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ కి ఎటువంటి సంబంధం ఉండదు, ఇటు మంత్రి మండలి పర్మిషన్ లేకుండా ఏ పథకాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు బయటకు రాలేవు, ప్రజల్లోకి రాలేవు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా మంత్రివర్గం అందరిది చేతి ఉంటుంది అని చెప్పేసి, లేదా ఇది కేసీఆర్ చేసింది అని చెప్పేసి, లేకపోతే ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే ఉంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన పడేసే ప్రయత్నం కూడా చేసిండు. దీనికి సంబంధించి ఈ రోజు హరీష్ రావు కూడా దీనికి సంబంధించి విచారణలో పాల్గొన్న తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశాను. మేడిగడ్డ కావచ్చు, సుందిల్ల కావచ్చు, ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా నేను మాట్లాడాను, ఖచ్చితంగా వాళ్ళందరికీ మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రూఫ్స్ ఇచ్చానని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్తా ఉన్నాడు. నిజంగా 11వ తేదీన అయితే కేసీఆర్ గారు విచారణకు రాబోతా ఉన్నారు. మరి వచ్చి అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, డైరెక్ట్ గా ఎట్లాంటి క్వశ్చన్స్ చేయబోతా ఉన్నారు, ఇటు కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. పాత ముఖ్యమంత్రి కాబట్టి, ఎందుకంటే ప్రజల్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దగ్గరికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మేము డైరెక్ట్ గా ప్రజలు వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళి రైతు దగ్గర మైక్ పెట్టినా, లేకపోతే బీడీలు చేసుకునే మహిళల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా, లేకపోతే నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా, ఉద్యమకారుల దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా దానికి సంబంధించినటువంటి పాజిటివ్ గా ఎవరు మాట్లాడలే. కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పేసి ముసలి వాళ్ళు అంటారు, నిరుద్యోగులు అయితే
వాళ్ళ హయాంలోనైనా కనీసం 55,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి నిరుద్యోగులు అంటారు. కనీసం ఉద్యమకారుల పేర్లైనా ప్రస్తావించిండు కేసీఆర్ అని చెప్పేసి ఉద్యమకారులు అంటారు. మరి అసలు ఎందుకు కేసీఆర్ అయితే 11 విచారణకు రాబోతా ఉన్నాడు, మరి ఏం మాట్లాడబోతానని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఎదురు చూస్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ ఏం చెప్తా ఉంది, బీఆర్ఎస్ ను అందరూ ప్రజలందరూ మర్చిపోయారు, కేసీఆర్ ను మర్చిపోయారు, వీళ్ళందరూ అప్పులు చేసి పోయిర్రు అని చెప్పేసి కూడా హరీష్ రావు పైన కావచ్చు, కేటీఆర్ పైన కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులందరి పైన ఇటు కేసీఆర్ పైన ఎలిగేషన్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ వ్యతిరేకిస్తా ఉన్నారు. మరి నిజంగా కేసీఆర్ గారు వచ్చి ఏం మాట్లాడబోతా ఉన్నారు, ఎందుకు ఇంత తొందరగా ఇటు ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఎందుకు ఇంత తొందరగా పిలిపించవలసి వచ్చింది, ఇదే టైంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో ఎందుకు ఇదే టైంలో విచారణ చేయవలసి వస్తుంది, అసలు రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ ఏంటి, ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ ను కేసీఆర్ ఏ విధంగా తిప్పికొడతాడు అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కార్యకర్తలందరూ ప్లస్ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ అసలు ఏం చేయబోతున్నాడు, మరి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తా ఉన్నారు. నార్మల్ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి కూడా ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా నెక్స్ట్ ప్రభుత్వం కోసం ఎటువంటి మేనిఫెస్టో తీసుకురాబోతా ఉన్నారు, ఎటువంటి నియమ నిబంధనలు పార్టీ శ్రేణులకు కావచ్చు అసలు ఏం తెలుపబోతున్నాయని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ యొక్క వ్యూహం ఏంటి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయి, కోవట్లు ఉన్నారు, వాటిని పక్కకు పెట్టండి అని చెప్పేసి కవిత గారు పార్టీ నుండి పక్కకు వచ్చి, అంటే పార్టీ నుండి రాజీనామా చేయకుండా పక్కొచ్చి జాగృతి పేరుతో కనీసం పార్టీ కండువాలు కూడా లేకుండా ఇట్లా ఎటువంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు కవిత బయటకు వస్తే కేసీఆర్ అసలు ఏం మాట్లాడకపోవడానికి రీజన్స్ ఏంటి, కనీసం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేసిండు, అసలు ఎవరి మీద పైన కోపంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది, అసలు దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి అయితే పార్టీ మరి హరీష్ రావు ఇటు కేటీఆర్ కవిత ఇటు 3 ముక్కలుగా చీలిపోబోతుందా పార్టీ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు కార్యకర్తలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి దీనికి సంబంధించి అయితే అసలు ఏం జరగబోతోంది, ఇటు కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఈ స్కామ్ల విషయంలో స్కామ్లన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట బీఆర్ఎస్ నే విచారణ పేరుతో పిలుస్తా ఉన్నాడు. కాబట్టి అలాగే హెచ్యూకి సంబంధించిన భూముల విషయంలో కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ వ్యక్తులనే కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి విచారణలు కూడా జరుగుతా ఉన్నాయి. ఏం జరగబోతోంది, కేసీఆర్ గారు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తా ఉన్నారు.